ఇంటికాడ నుంచి ఎలకలని ఊకే ఫోన్ చేసిర్రు అని చెప్పారు అప్పుడు మా వాళ్ళు. ఫోన్ చేసిర్రు కదా మళ్ళీ ఎలకలకు రావాలి, ఇదేం రావు. కనిపిస్తుంది కర్రావు, ఇదేం రావు దూడ. ఈడ కనిపించేది కర్రావు దూడ. ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది కదా, రాను రాను నేను ఫేమస్ అవుతున్న కొద్దీ అది పెద్దగా అయితేనే ఉంటుంది. అది మా గడ పెద్దగా తెచ్చింది, అది దాని తల్లి. దీంట్లో అన్నిట్లల్లో నీళ్ళాపాలు. వాయిస్ వినిపిస్తుందిలే అంత గట్టిగా ఉన్నా లేకున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి గడిచాలు కదా, ఎండకుండా లేవు. నన్ను కిందేసాం పెట్టారు. బాగా మధ్యాహ్నం అయింది, నీళ్ళు తాగలేదు. బిడ్డలకు గొంతు కొత్త ఆడిపోతుంటది. ఒకేసారి 2 ఆవులను నడిచడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ముఖ్యంగా ఒకేసారి 2 పసలను నీళ్ళు ఆపేసినట్టే. మళ్ళా మనకి ఇబ్బంది ఉండదు. నడు. అసలు నేను ఆడ తట్ట పెట్టి నీళ్ళే నింపలేదు. తట్ట అంటే తట్ట ట్రబ్బు, ఇది చక్కగా దూసుకొని పోతూనే ఉంది. అబ్బో ఎన్నో తాగుతున్నాయి ఆవు. చెయ్యాలి కొన్ని సందర్భాలు. ఇళ్ళకేసి బోరు. ఓయ్ రామక్క, నువ్వు ఆడమే నీకైనా పనిపాట లేదు. ఇక్కడ తాగు, ఏంది కళ్ళు కనిపిస్తలేవు. ఒక్క నిమిషం ఆగండి. రామ్మా తాగు. మళ్ళీ పెట్టాలి. తాగుతా కొద్ది నీళ్ళు వస్తూనే ఉంటాయి. నేను చూపిస్తున్నాను, భయపడ్డది. ఇదంతా కూడా ఉందా, బాగా దూపగా ఉన్నాయి అనమాట. నీళ్ళు తాగుతున్నాయి. నా ఇంట్లో గ్రీనరీ కనిపిస్తుంది, దానికన్నా నేను బ్లాక్ కనిపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేసారి తాగలేదు. మూతి తీస్తుంది పెడుతుంది, మళ్ళా పెడుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన సాగు ఏంటంటే, దీంట్లో కొట్టుకోవాలంటే ఒకటొక దిక్కు పోతాయి, అన్ని కలిసి రావు. అది బంబోలే జంబ నాకు. చేసిరా బోర్ వస్తుంది. పారి ఇప్పుడు నాకు సాగు ఉంది. నడు అడువమ్మా.
సడన్ సర్ప్రైజెస్ ఎక్కువ ఇస్తాయి. ఓహో, ఒక్క దిక్కు పోతలేదు మా కర్రే. ఎండ గట్టిగా కొడుతుంది. ఎండ వేడికి ఏం కనిపిస్తుందో నాకు తెలియదు, మీరేం చూస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది చూసిరో కొంచెం కామెంట్ చేయండి, అదొక్కటి చాలు. ఆవు చూసినా పాలు చికించుకోనికే పోతుంది, దాన్ని ఏమనాలి? తల్లి ప్రేమ అనాలనా, లేకపోతే ఓనర్ అయ్యకు పాలు ఎగ్గొడతామని ప్లాన్ వేసింది. యజమానికి ద్రోహం చేస్తుంది. ఇంత అన్యాయం ఏమన్నా జరుగుతుందా నా జీవితంలో? వీళ్ళు ఇంత అన్యాయం. పెంచిన యజమానికి ద్రోహం చేస్తుంది ఆవు. అంటే దూడకాడికి పోయి పాలు తెగించుకుంటుంది. మనకి నీళ్లు పెడితే అన్ని పెడితే ఏదో సంవత్సరం దూడనే అయింది. అంత పెద్ద అయినా ఇట్లా తల్లి ప్రేమ తగ్గట్లేదు. ఇంకొక ఆమెనేమో ఆడ మేస్తుంది, ఆయనకి వచ్చేటట్టే లేదు. అబ్బో 6 నిమిషాలు అయింది. అయ్యో, సర్కారు వారి పాట తీసినాడు దూడ. ఇది అసలు అయింది మీద ఏం చేస్తుంది, దగ్గరకు పోతే భయపడుతుంది. పని పడితే నన్ను కింద వేసినా వేయచ్చు, దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అంత బాగుంటుంది దాని పని తీరు. దా ఇక్కర్రా అక్కడ కాదు. వస్తున్నది ఎందుకంటే ఇప్పుడు బాగా ధూపం మీద ఉండే ఎండ వేడికి నీళ్ళు అయినాక చూపిస్తుంది నాకు సుక్క. మా బాయి చూస్తురా అనిపిస్తుందా ఇంత పెద్ద? దా నేనేం ఫోటోలు దిగవని ఏమన్నారు రామమ్మ, నువ్వు పంపేసి దానికి అర్థమవుతున్నట్టుంది దానికి. ఇట్లా అర్థమవుతుంది ఎందుకంటే మన మాటలు రావు అంతే, దాంట్లోకి అన్నీ తెలిసి. ఎవరు మన తిండేసేది, నిలబెట్టేది, ఎవడు కొట్టేది, ఎవడు తిట్టేది ఏమనేది. నేను దగ్గరకు పోయింది అనుకో భయపడి నీళ్ళు తాగదు, అందుకని దాని పనేగా చేసుకుంటుంది. ఆహా, మామూలుగా గ్రీన్గా కనిపిస్తుంది ఎంత ఎండాకాలం ఇట్లా. బాగా చూపిస్తున్నా నా ఫేస్. ఏమన్నా తెల్లగానికి క్రీమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి రా బాబు, పెళ్ళి కాకుండా పోతా అనిపిస్తుంది. ఇవన్నీ ఇంత అద్భుతంగా పడుతున్నాయి, నా ముఖమేమో అష్టచండాలంగా పడుతుంది. జుట్టు పిచ్చోన్ లాగుంది. డ్రమ్ములో పడ్డానుకో ఫోన్ దేవుని మొక్కాల్సింది. లేక పిక్చర్ మళ్ళీ తక్కువ 20,000. మీకు అది గొప్ప కాకపోవచ్చు, నాకు అది గొప్పనే. ఒక ఫార్మర్ కొడుకుగా పిక్చర్ అంటే 20,000 పెట్టేది మహా గొప్ప. చిన్న ఫోన్ వాడతారు మా వాళ్ళు, ఏదో నా కోసం ఏదో చదువుకుంటుండు దానికి దీనికి అనిపించింది. మనం తక్కువలా ఇలా వీడియో తీసుకుంటా అది చేసుకుంటా తిడతాం. నిన్నేం మింగంగా అని తాగమ్మా నువ్వు, తోటకూర అమ్మ పాసలే. కిందే చెబుతాను, ఫోన్ ఉంది నీళ్ళలో పడితే అంతే, కింద పడ్డా బాధలేదు. దా ఇప్పుడు గడ్డ మీద వస్తుంది కింద రాక. ఇంకా 3 ఉన్నాయి, 3 సెట్టు, 3 నీళ్ళు, ఇంకా 3 ఈడ 3 మళ్ళీ ఆడ ఇంకొక బర్రె కాడనే వచ్చినాం కానీ ఇంకా వీడియో తీయలేదు ఎందుకు లేనట్టు. ఇప్పుడు 9 నిమిషాలు అయింది, అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది 9 నిమిషాలు అయింది.